డిఎస్సి అభ్యర్థులకు నమస్కారం అండి. తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగులపై అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. మరి అంగన్వాడీ ఉద్యోగాలు మన తెలంగాణలో మరి ఉద్యోగ అవకాశం అయితే రావడం జరిగింది. అభ్యర్థులారా తప్పకుండా వినియోగించుకోండి. మరొకసారి అభ్యర్థులకు నమస్కారం. మీరు చూస్తున్నది రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్. ఈ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేనైతే మరి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అంటే ప్రస్తుతం అయితే టెట్ డిఎస్సి డైట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కొరకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికైతే మరి ఈ పోస్టుకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ముఖ్యంగా తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా అభ్యర్థులకు ఇది చాలా ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయడానికి నియామక ప్రక్రియను ప్రారంభించింది. చూస్తున్నారు కదా అభ్యర్థులారా, తెలంగాణ ప్రభుత్వము మరి నియామకాలను అయితే నియామక ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అయితే భర్తీ చేయాలనుకున్నారు. కాబట్టి అలాంటి ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. మొత్తము 15,982 పోస్టులు భర్తీ చేయనున్నారు మన తెలంగాణలో. 15,000 అంటే చూడండి ఎంత పెద్ద పోస్టులు ఉన్నాయో. చాలా ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది, భర్తీ చేయనున్నారు. కాబట్టి అభ్యర్థులు తప్పకుండా మహిళా అభ్యర్థులు అయితే వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ అవకాశం వచ్చింది కాబట్టి సద్వినియోగపరచుకోవాలి. 15,982 పోస్టులు భర్తీ చేయనున్నారు. మరి ఇందులో 3,100 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 12,882 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు కూడా ఉన్నాయండి. హెల్పర్ వాళ్ళు కూడా మరి అభ్యర్థులకు చాలా మరి అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మరి మిత్రులారా. ఈ నియామకాలు మొత్తము 33 జిల్లాల పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టుల ద్వారా జిల్లాల వారీగా చేపడుతున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు అంటే ప్రతి ఒక్క జిల్లాకు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీస్ అనేది ఉంటుంది. కాబట్టి 33 జిల్లాల మన తెలంగాణ టోటల్గా 33 జిల్లాల పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టుల ద్వారా జిల్లాల వారీగా చేపడుతున్నారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అన్ని జిల్లాలకు ఒకేసారి ఒకే నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. ఒకేసారి మీ డౌట్స్ ఏంటంటే మరి 33 జిల్లాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తారా అంటే అలా కాదు. అన్ని జిల్లాలకు ఒకేసారి ఒకే నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. జిల్లాల వారీగా ఖాళీలను బట్టి ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఇది చూడడానికి ఐసిడిఎస్ ఆఫీసులో మాత్రము ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ చూసుకోవాలి. మీ యొక్క అక్కడ లిస్టు పెట్టడం జరుగుతుంది మిత్రులారా. ఆ లిస్టు ప్రకారం చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు ఉంటాయి, టీచర్ పోస్టులు, హెల్పర్ పోస్టులు జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మీకు ఆ లిస్టు ప్రకారము మరి మీకు అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని జిల్లాలకు ఒకేసారి నోటిఫికేషన్ అయితే రాదు. జిల్లాల వారీగా ఖాళీలను బట్టి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సూర్యాపేట, నల్గొండ, ములుగు తదితర జిల్లాల్లో నోటిఫికేషన్లు అయితే విడుదల కావడం జరిగింది. దీనికంటే ముందు వీడియోలో చెప్పడం జరిగింది మిత్రులారా, అప్డేట్లో ఉంది. అంగన్వాడీ టీచర్లు మరి నియామకాలు అప్డేటు అవుతున్నాయని ముందు వీడియోలో చేయడం జరిగింది పార్ట్ 1లో. మరి ఇప్పుడు మరి నియామకాలు చేపట్టడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వము. ములుగు తదితర జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదలయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో ప్రక్రియ కొనసాగుతుంది. ఇక అంగన్వాడీ టీచర్ పోస్టులకు ప్రధానంగా కావాల్సిన అర్హత విషయానికి వస్తే ఏ అర్హత కావాలి, కొంతమంది వాళ్ళకు డౌట్స్ ఉంటాయి. కాబట్టి అంగన్వాడీ టీచర్ పోస్టులకు ప్రధానంగా కావాల్సిన అర్హత విషయానికి వస్తే తాజా మార్గదర్శకాల ప్రకారం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాధాన్యత అర్హత ఉంది. స్థానిక మహిళా అభ్యర్థిత్వం కూడా చాలా ముఖ్యమైనది. అంటే తాజా మార్గదర్శకాల ప్రకారం చూసినట్లయితే ఇంటర్మీడియట్ అయితే తప్పకుండా అర్హత అనేది ఉండాలి మహిళా అభ్యర్థులకు. ఇది చాలా ముఖ్యమైనది. అభ్యర్థులు తమకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ లేదా పట్టణ వార్డు స్థానికత నిబంధనలను తప్పకుండా సంబంధిత జిల్లా నోటిఫికేషన్లో పరిశీలించాలి. మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క జిల్లా మండలాల వారీగా వారి యొక్క గ్రామ పంచాయతీ లేదా పట్టణ వార్డు అంటే నగర పంచాయతీ లేదా గ్రామ పంచాయతీ స్థానికత నిబంధనలను తప్పకుండా పాటించాలి. అక్కడ ఉన్న వారికే మరి పోస్టులు అనేది నియామకాలు భర్తీ చేపట్టడం జరుగుతుంది. అంటే సంబంధిత స్థానికత అనేది ఉండాలి. కాబట్టి తప్పకుండా సంబంధిత జిల్లా నోటిఫికేషన్లో పరిశీలించడం అనేది జరుగుతుంది. వయసు విషయానికి వస్తే ఏముంది, 2026 జూలై 1 నాటికి సాధారణంగా 18 సంవత్సరాలు పూర్తి చేసి 35 సంవత్సరాలు మించకూడదు. అంటే ఈ ఉద్యోగాలు ఎవరెవరికి వస్తాయి, హెల్పర్ కానీ మరియు టీచర్స్ అంటే
అంగన్వాడీ టీచర్కు 18 సంవత్సరాలు పూర్తి చేసి 35 సంవత్సరాలు మించకుండా, అంటే 35 లోపే అన్నమాట, సంవత్సరం మించకుండా అనే నిబంధన తాజా మార్గదర్శకాల్లో ఉంది. ఇక్కడ చూడండి, వయస్సు విషయానికి వస్తే అర్హత ఏమిటి, ఎంత వయసు ఉండాలి, ఏజ్ లిమిట్ అనేది మరి చాలామందికి అవగాహన లేకుండా అంటే ఉంటుంది. కాబట్టి దీని పూర్తి వివరాలు ఇందులో చెప్పడం జరుగుతుంది. 26 జూలై 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసి 35 సంవత్సరాలు మించకుండా అనే నిబంధన తాజా మార్గదర్శకాలు ఉంది. కాబట్టి మీరు అప్లై చేయబోయే జిల్లా నోటిఫికేషన్లో ఉన్న నిబంధననే తుది ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. తప్పకుండా వీడియోని చూసినటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. ఎక్కడ ఉన్నా కూడా వారికి కూడా 33 జిల్లాల వారికి మీ యొక్క మిత్రులు ఉంటే వారికి వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా మరి ఉపయుక్తంగా ఉంటుంది మిత్రులారా. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే ఈసారి అంగన్వాడీ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అంటే అంతకుముందు కూడా ఇంటర్వ్యూ విధానం చేయడం జరిగింది. ఇది చాలా ఎందుకంటే నియామకం అంటే ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఇంటర్వ్యూ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అప్డేటు. కేవలం విద్యార్హత మార్కులు మాత్రమే కాకుండా నిర్దేశించిన వెయిటేజ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది మిత్రులారా. మర్చిపోకుండా మరి తప్పకుండా మీ యొక్క వయసు మరియు ఇంటర్వ్యూ విధానం అనేది కూడా ప్రవేశపెట్టారు అనే విషయం కూడా తప్పకుండా మరి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా అడగడం జరుగుతుంది. ఎందుకంటే జీకే 5-6 క్వశ్చన్స్ అలా అడగడం జరుగుతుంది. ఐసిడిఎస్ తరపునే ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే చాలామంది మిత్రులు ఇంటర్వ్యూ విధానానికి వెళ్ళారు కాబట్టి మరి అలాంటి ఐసిడిఎస్ ప్రకారము అంగన్వాడీ టీచర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధానంగా ఇంటర్వ్యూ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం విద్యార్థి మార్కులు మాత్రమే కాకుండా నిర్దేశించిన వెయిటేజ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది మిత్రులారా. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజ్ పాటు అనాథలు, వితంతువులు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. తాజా మార్గదర్శకాల ప్రకారం ఏమంటున్నాడంటే ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజ్తో పాటు అనాథలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రత్యేక వెయిటేజీ మరియు ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఎంపిక చేసే విధానం ఉంది అట. చూడండి, ఇటువంటి వారికి చాలా ఎందుకంటే ఇక వారికి ఉద్యోగం అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మీ తాజా మార్గదర్శకాల ప్రకారము ఇంటర్మీడియట్ మార్కులు ఉండాలి. అనాథలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రత్యేక వెయిటేజ్ ఇంటర్వ్యూ మార్కులను కలిపి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఖచ్చితమైన మార్కులు విభజనను అభ్యర్థులు తమ జిల్లా నోటిఫికేషన్ తప్పకుండా చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. అభ్యర్థులు సిద్ధంగా పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన సర్టిఫికేట్ ఏమిటంటే ఎందుకంటే ఎవరైతే అంగన్వాడీ టీచర్కు అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న అటువంటి అభ్యర్థులకు ఏ సర్టిఫికేట్ సిద్ధంగా ఉంచుకోవాలి అనే విషయము గురించి 10వ తరగతి సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ మార్కుల మేమో, కుల ధృవీకరణ పత్రం, స్థానిక నివాస ధృవీకరణ పత్రం ఇది చాలా ముఖ్యంగా స్థానిక నివాస ధృవీకరణ పత్రం చాలా ముఖ్యమైనది కాబట్టి ఇంటర్వ్యూ విధానంలో కూడా అడగడం జరుగుతుంది. వయస్సు ధృవీకరణ పత్రం అవసరమైతే వితంతువు, అనాథ, దివ్యాంగ ధృవపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. దీనికి చెందిన వారు ఎవరైతే ఉంటారో ఈ ధృవపత్రాలు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మరి అంగన్వాడీ టీచర్కి అయితే మీరు అర్హులు అవుతారు. కరీంనగర్ జిల్లా అభ్యర్థులకు ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు మరి తీసుకుంటున్నారు, స్వీకరించడం జరుగుతుంది. 1/8/2026 నుంచి 15/8/2026 వరకు స్వీకరిస్తున్నట్లు జిల్లా అధికారిక పోర్టల్లో సమాచారం ఉంది. మిత్రులారా, కరీంనగర్ జిల్లా మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో తప్పకుండా ఈ అవకాశాన్ని మరి సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే 1వ తారీఖు 8వ నెల 2026 నుంచి 15/8/2026 వరకు స్వీకరిస్తున్నాను. ఆన్లైన్లో కూడా మీరు మరి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ కరీంనగర్ జిల్లా వారికి జిల్లా అధికారిక పోర్టల్ సమాచారం ఉంది. కాబట్టి కరీంనగర్ జిల్లా అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా నోటిఫికేషన్ పరిశీలించి అప్లై చేయండి. ఎందుకంటే చివరి తేదీ 15 వరకు అనే చివరి తేదీ ఉంది కదా, దాన్ని వేచి ఉండకుండా ఎవరైతే అభ్యర్థులు అర్హులుగా ఉంటారో స్థానికంగా ఎవరైతే ధృవీకరణ పత్రాలతో తయారుగా ఉంటారో ధృవీకరణ పత్రాలు, ఇంటర్మీడియట్ మార్కుల మేమో, 10వ తరగతి సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, స్థానిక నివాస ధృవీకరణ పత్రం ఇవన్నీ ఈ పత్రాలు కనుక సర్టిఫికేట్ కనుక ఎవరికైతే స్థానికంగా ఉన్నారో వారు సిద్ధంగా ఉంచుకున్నట్లయితే అప్లై చేయడానికి చాలా సులభంగా ఉంటుంది మిత్రులారా. కాబట్టి అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా నోటిఫికేషన్ పరిశీలించి అప్లై చేయండి. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ, దోమకొండ, కామారెడ్డి, మద్నూరు, ఎల్లారెడ్డి ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తుల గడువు 25/7/2026తో ముగిసింది.
చూశారు కదా మహిళా అభ్యర్థులారా, తప్పకుండా కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ, దోమకొండ దోమకొండ ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలలో మరి పోస్టులు అయితే నియామకాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే మహిళా అభ్యర్థులు స్థానికంగా ఉన్నారో, ఎవరైతే అర్హులుగా ఉన్నారో, 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఎవరైతే అర్హతను కలిగి ఉన్నారో వారైతే తప్పకుండా అప్లై చేసుకోండి మిత్రులారా. ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులకు ఇక్కడ జిల్లా ఏంటిది? కామారెడ్డి జిల్లా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి జిల్లా ఏంటంటే బాన్సువాడ, దోమకొండ, కామారెడ్డి, మద్నూరు, ఎల్లారెడ్డి ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తుల గడువు 25/7/26తో ముగిసిపోయిందన్నమాట. ఈ డేట్ అయితే ముగిసిపోయింది. కాబట్టి అభ్యర్థులు మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిందా, అప్లికేషన్ ప్రారంభమైందా, చివరి తేదీ ఎప్పుడు, ఏ ఐసిడిఎస్ ప్రాజెక్టులో పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని తప్పకుండా పరిశీలించవలసిన విషయం ఉంది కామారెడ్డి జిల్లాలో. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రతి పోస్టును నమ్మకుండా మీ జిల్లా కలెక్టర్ అధికారిక వెబ్సైట్ లేదా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక సమాచారం ఆధారంగా దరఖాస్తు చేసుకోండి మిత్రులారా. తప్పకుండా ఎందుకనంటే జిల్లా పరిధిలో ఉన్నటువంటి వెబ్సైట్ను, జిల్లా కలెక్టర్ అధికారిక వెబ్సైట్ను తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక సమాచారం ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రకారం అయితే మీరు ఆధారంగా అవన్నీ చూసుకున్న తర్వాతనే దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి తెలంగాణ అంగన్వాడీ డిఎస్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల తాజా అప్డేట్ కోసం మా రాగిని ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీ జిల్లా పేరు కామెంట్లో చెప్పండి. ఆ జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ టీచర్ పోస్టుల సంఖ్య, హెల్పర్ పోస్టులు, అర్హత, చివరి తేదీ, అప్లికేషన్ లింక్ గురించి కూడా నేనైతే ప్రత్యేకంగా వీడియోలో అందించడం జరుగుతుంది మిత్రులారా. తప్పకుండా మరి ఏ జిల్లాకు సంబంధించిన 33 జిల్లాలకు అయితే పోస్టులు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళో ఆ జిల్లా అధికారిక వెబ్సైట్ని అయితే పరిశీలించి మీరు అప్లై చేయడానికైతే మరి సిద్ధంగా ఉండండి మిత్రులారా. మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది తప్పకుండా. మరి ఎందుకంటే 15,982 పోస్టులు మరియు అంగన్వాడీ టీచర్ 3,100, 12,882 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి. మరి మహిళా అభ్యర్థులు అయితే సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరి ఈ వీడియో ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. మహిళా అభ్యర్థులు 33 జిల్లాల వారు చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏ జిల్లా మీరు కామెంట్ చేసే జిల్లా కూడా కామెంట్ బాక్స్లో మీరు జిల్లా పేరు కూడా తెలియజేయండి మిత్రులారా. మీ యొక్క మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో 33 జిల్లాలకు ఎవరైతే ఉంటారో వారికైతే మీరు షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయుక్తమైతే మరొకసారి లైక్ చేయండి.